సా పా సా పా సా. వెరీ నైస్. ఈ కథ ఎవరి గురించి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ గురించి. ఒక ఫ్రెండ్ ఏమో ఒక గ్రద్ద, పెద్ద గ్రద్ద, పైకి ఎగురుతుంది కదా. ఒక ఫ్రెండ్ ఏమో కుక్కుడుకుక్కు, కోడి పుంజు. వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. రోజు కలుస్తారు. హలో హలో, ఏ బ్యాడ్మింటన్ ఆడతామా? ఓకే. టక 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 ఇద్దరు ఆడుకుంటారు. నూడిల్స్ తిందామా? ఇద్దరు కూర్చొని నూడిల్స్ తింటారు. ఒక్కరోజు గ్రద్ద ఏం చెప్పిందంటే, విను విను, నేను మా చుట్టాలింటికి వెళ్ళాలి, 1 నెల ఇక్కడ ఉండను. నువ్వేం చేయి, నా సూది చాలా జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు, సరేనా? సరే సరే. ఏం స్పెషల్ ఈ సూదిలో? అరే నీకు తెలీదా, మా అమ్మమ్మ ఇచ్చింది బర్త్డే గిఫ్ట్. నేను పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డేకి అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చింది తెలుసా. ఇది ఆ సూది ఎప్పుడు నా దగ్గరే పెట్టుకుంటాను, కానీ అక్కడ నేను వెళ్తే ఎక్కడైనా పడిపోతుందో ఏంటో అని నీ దగ్గర పెట్టేసి వెళ్తున్నా. ఉంచుకో జాగ్రత్తగా, సరేనా? ఓకే ఓకే, ఎన్నిసారి చెప్తావు? ఓకే వెళ్ళరా, బాయ్ 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 బాయ్. ఓకే బాయ్ అని ఎట్లా వెళ్ళిపోయింది గ్రద్ద? సర్లే అని కోడిపుంజ ఏం చేసింది? సూది తీసుకొని ఇది జాగ్రత్తగా ఉంచాలి కదా, ఏం చేయాలి? తన మెడలో పెట్టేసుకుంది. ఓకే, ఇక్కడ ఉంటే ఏం టెన్షన్ ఉండదు, నేను జాగ్రత్తగా నా దగ్గరే పెట్టుకుంటానని ఇక్కడ మెడలో పెట్టేసుకొని అన్ని పనులు చూస్తూ 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 బిజీగా అయిపోయింది. 1 నెల తర్వాత గ్రద్ద వచ్చి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఎంత బాగుంది తెలుసా, అక్కడ అందరూ లడ్డు వడ అన్ని తెలిపించారు. ఓహో ఎంత హాయిగా ఉండింది అక్కడ. అవన్నీ సరే, నా సూది జాగ్రత్తగా పెట్టుకున్నావా? ఇచ్చేయి. ఉంది నా దగ్గర. ఏమైంది? సూది పోయింది. గ్రద్దకేమో ఒకటే కోపం. ఆగాగు, ఉంటుంది, ఆగు, నేను చూస్తానులే. వెతుకుతూ వెతుకుతాను. ఇక్కడ పెట్టాను, ప్రామిస్ ప్రామిస్, నేను చాలా జాగ్రత్తగా ఇక్కడే పెట్టాను, ప్రామిస్. ఇక్కడే 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 అంట. ఇక్కడే అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది? నేను చూస్తాను, నాకు 2 minutes ఇవ్వు, 2 నిమిషం ఇవ్వు. కోడి పుంజేమో ఏం వెతకడానికి వెళ్ళింది? సూది. ఇక్కడ ఉందా? సూది ఉందా? సూది ఉందా? సూది ఉందా? సూది ఉందా?
వెతికి వెతికి దొరకలేదు. ఏ ఆగు, అరే ఆగు అంటే గ్రెద్దకు చాలా కోపం వచ్చేసింది. ఎంతసేపు ఆగాలి నేను? మా అమ్మమ్మ ఇచ్చిన సూది. అంటే ఆగు ఆగు. కోడిపుంజ ఏం చేసింది, తన చుట్టాలన్నీ పిలిచింది. మీరు అందరు కూడా వెతకండి, మీరు అందరు కూడా వెతకండి. అందరూ ఇక్కడ నాకు దొరికింది అని చూస్తే సూది కాదు. మళ్ళీ వేరే ఒక దొరికింది అని చూస్తే సూది కాదు. ఇలా అందరూ కోడిపుంజులందరూ వెతుకుతూ 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 ఎట్లా వెళ్ళారు? కానీ వాళ్ళకి సూది దొరకలేదు. అప్పుడు గ్రెద్ద చెప్పింది, నువ్వు నాకు సూది ఇవ్వకపోతే నేను నీ చిన్న చిన్న పిల్లల్ని తినేస్తాను. నువ్వు నా ఫ్రెండ్, నువ్వు ఎట్లా చేస్తావు ఇట్లా? నాకేమీ తెలీదు అని చెప్పి గ్రెద్ద పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి కోడిపుంజు గ్రెద్ద ఫ్రెండ్స్ కానే కాదు. అండ్ కోడిపుంజుకి ఎప్పుడు అయ్యో గ్రెద్ద వచ్చి ఎప్పుడు నా పిల్లల్ని తినేస్తుందో అని భయం. అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్ళి మనం చూస్తే కోడిపుంజులు ఏం చేస్తూ కనపడతాయి తెలుసా? సూది వెతుకుతూ ఉంటారు. ఎట్లా? ఎలా వెతుకుతారు చూపించండి. ఎస్, ఇదే గ్రెద్ద కోడిపుంజు కథ.